కాలం మారింది. రచనా గళం మీ కొచ్చెల్లకోట జగదీష్. చిన్నప్పుడు మాటిమాటికి వర్షం పడేదని అనిపిస్తూ ఉంటుంది. నిజమేనా? అప్పుడంతా చిన్న చిన్న ఇళ్లలో కాపురం ఉండడం వల్ల ప్రకృతితో పరిచయం ఎక్కువగా ఉండేది. వీధిలో పిల్లలతో కలిసి కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్లో గోళీలు గూటిబిళ్ళ ఆడేటప్పుడు ఎండ, నాన్నగారు రెవెన్యూ ఫారాలని మడతలు పెట్టి కత్తి పడవలు చేసి అక్క చెల్లి అన్నయ్యలతో కలిసి వర్షం నీటిలో వదిలేటప్పుడు వాన, 10 రోజుల ముందు నుంచే కర్రలన్నీ ఎండబెట్టి చెక్క తలుపులు చెదబట్టిన గుమ్మాలు పోగేసి భోగిమంట కోసం ఎదురు చూసేటప్పుడు చలి. అవును, కాలాలన్నీ మనతోనే మారేవి. అప్పుడు ఇలా చలికోట్లు వానకోట్లు అంటూ వేరే ఆచ్ఛాదనల కోసం పరిగెత్తిన జ్ఞాపకం లేదు. ఎందుకంటే ఆ కాలాలన్నీ మన కోసం వచ్చినవి. తప్పించుకుపోతే ఎలా? బళ్ళు ఆఖరి గంట కొట్టడానికి అరగంట ముందు మబ్బులు వేసేసాయంటే ఆ గంట ముందే మోగేది. పాపం పిల్లలంతా వానలో తడుస్తూ ఇళ్లకెలా వెళతారు అంటూ మాస్టారు ముందే కొట్టించేసేవారు. అయినా దారిలో ఉండగానే చినుకులు మొదలైపోయేవి. ఆనక పుస్తకాలే గొడుగయ్యేవి. తల తడవకపోతే జలుబు చేయదు అంటూ అమ్మ చెప్పిన మాటే వేదం. రాత్రంతా ఒకే దుప్పటిని అటూ ఇటూ లాక్కుంటూ వెర్రి నిద్రపోయినా భోగిమంట కోసం మాత్రం తప్పకుండా లేచేవాళ్ళం. ఎందుకంటే అది చలిని దూరం చేస్తుందని కాదు, వీధిని దగ్గర చేస్తుందని. అందరూ కలిస్తే చూడాలన్న తపన నీ రక్తంలోనే ఉంటుంది. ఇప్పుడంతా దానికి క్యాంప్ ఫైర్ అంటూ నువ్వు పేరు మార్చినా అంతరార్థం మాత్రం అదే. ఆ మూల నుంచి ఈ మూల దాకా అన్నిళ్ల వాళ్ళు బయటకు వచ్చి కబుర్లు ఆడుకోవడం నీ కళ్ళలో వెలుగులు నింపుతుంది. ఆ వెలుగుల ముందు మంట వెలవెలబోతుంది. వేకువ సూర్యుడు తెలతెలబోతాడు. ఎర్రటి ఎండ ఎంతలా ఏడిపించినా ఏదో ఒక మూల వేసవంటే మల్లెలంత మమకారం, మామిడి పండంత ఇష్టమును. పక్కింటి ఆవిడ బయట ఎండబెట్టి రేగుబడియం చూస్తే నీలోని దొంగ బుద్ధి చెలరేగుతుంది. అమ్మానాన్నలు చిన్నతనం నుంచి పొండరీకుడి కథ, అజామీళుడి వృత్తాంతము, దోసకాయ పచ్చళ్ళ నూరిపోసి పెంచిన వాడివే అయినా ఆ సగ్గుబియ్యం వడియలను చూడగానే నీకు సిగ్గు బిడియం మాయమైపోతాయి. ఒకటి అనుకుని 2 తీస్తావు. తీరా తినేశాక మళ్ళీ వస్తావు. అదంతా ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ దొంగతనం చేయాలనే అనిపిస్తుంది తప్ప అప్పుడు చేసింది తప్పు అనిపించదు. బడికి సెలవులంటూ ఇచ్చేశాక పూర్తిగా వదిలేస్తే బడితెలే తయారవుతాడని ఏదో ఒక దాంట్లో ఇరికించే కుట్రల నుంచి తప్పించుకోవడంలో ఉండే మజా భలే బాగుండేది. ఫలానా బడిలో ఇంగ్లీష్ గ్రామరు, ఆ లాయర్ గారి మేడ మీద సంగీతము అంటూ పిల్లల మీద ఏవో అదనపు ఆశల్ని పెట్టుకునే అమ్మా నాన్నలకి పిల్లల కళ్ళల్లో గోళీలు కనబడేవి. ఆడపిల్లలైతే అయిష్టంతో లక్కపెడతల్లాంటి నోళ్లని మరింత బొంగల్లో ముడిచేసేవారు. సర్లే పొండని అనగానే విఠలాచారి సినిమాలో చిలకలాగా వాడు తక్షణం ఎగిరిపోయేవాడు. వీధరుగు మీద తాడాటలో ఆ పిల్ల మునిగిపోయేది. వేసవనేది పిల్లల కోసం. ఈ విశాల ప్రపంచంలో మైదానాలు, ఆట స్థలాలు, చెరువుగట్లు, చింత చెట్లు ఇవన్నీ ఆ దేవుడే సహజంగా ఏర్పరిచిన వేసవి విడుదలు. మనలోని భావకుడు బయటపడాలంటే ముందు మనం బయటపడాలి. చుక్కలన్నీ కిందకి రాలుతుంటే మన కోసం కన్నీరు కార్చే మేఘాల మీద మమకారం కలగాలి. పంట కోసమో, గుక్కడి నీళ్ల కోసమో, లేక కత్తి పడవల కోసమో వాన పడాలని కోరుకోవాలి. అదిగో ఆ ఓడలమరిని పలకరించేదెవరు? తనలో తానే ఐక్యమైపోతూ తరతరాల కథల్ని కబుర్లుగా రాత్రి పగలు చెప్పుకుంటుంది. ఆ నేలంతా రాలిన ఆకులు నీ పాదాల తాకిడికి పరవశమవుతాయి. అది సవ్వడిలా ఉంటుందే తప్ప చప్పుడు అనిపించదు. పొడవైన కొమ్మల్ని తప్పించుకుని నేలను తాకాలని జారుతున్న చినుకులన్నీ కనురెప్పల్ని తాకి కాసేపటికి పెదాలపై పడుతూ అంతలోనే సిగ్గుపడి నేలను చేరతాయి. ప్రకృతి ఎప్పుడూ అలానే ఉంది. మొన్ననేగా ఈ చెట్టు నాకు నచ్చలేదంటూ మొత్తం కొట్టేస్తే 2 వానలకే మళ్ళీ 4 ఆకులు ఎక్కువేసింది. చిగురించాలన్న ఆశ బలంగా ఉంటే గొడ్డలికి భయపడుతూ బాధతో తలవంచదు. ఆర్తిగా ఆకాశాన్ని చూస్తుంది. మనం మాత్రం ఇప్పుడంతా మూసిన తలుపుల మధ్య మహారాజా మంచం మీద నిద్ర. పీల్చే గాలి మీద సైతం ఒత్తిడి తెచ్చి బలవంతంగా చల్లబరిచి బయట కురుస్తున్న వాన గురించి పుంఖానుపుంఖాలుగా రాయడం. అవును, ప్రకృతి ఎప్పుడూ అలానే ఉంది. మన బాల్యమే మనల్ని వదిలేసి బస్సెక్కి వెళ్ళిపోతుంది. అవును, కాలం మారింది. మీ కొచ్చెల్లకోట జగదీష్.